బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండె సంబంధ వ్యాధితో మరణించారు. వెంటిలేషన్పై చికిత్స పొందుతూ మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు. నెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఏజీకి తరలించారు. కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఇక సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడీ బీపీ సాధారణ స్థితిలోకి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు. కొన్నేళ్లుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఇక 3 నెలల క్రితం కూడా ఐసీయూలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక మాగంటి మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక మాగంటి మృతదేహాన్ని మాదాపూర్లోని ఆయన ఇంటికి తరలించారు. మాగంటి ఇంటికి భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరెవరు వస్తున్నారు? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తీవ్ర విషాదం నెలకొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి తీరని లోటు, బీఆర్ఎస్ పార్టీకి కూడా తీరని లోటు అని చెప్పేసి ఇప్పటికీ కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. మరి కాసేపట్లో ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని సందర్శించి వాళ్ళకి నివాళులు అర్పించనున్నారు కేసీఆర్. మరి కాసేపట్లో కూడా జూబ్లీ మాదాపూర్లో తన నివాసం నుంచి చేరుకున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మాగంటి గోపీనాథ్ ఈ రోజు ఉదయం 5:45 ప్రాంతంలో మరణించినట్టుగా ఏజీ హాస్పిటల్ వైద్యులు ధృవీకరించారు. అయితే అక్కడి నుంచి ఏజీ హాస్పిటల్ నుంచి తన నివాసానికి, మాదాపూర్లో నివాసానికి తన పార్థివ దేహాన్ని కూడా తరలించారు. మరణించిన విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఒకటైన అక్కడికి చేరుకున్నారు. అక్కడ పూర్తి స్థాయి కార్యక్రమాలను కంప్లీట్ చేసి పార్థివ దేహాన్ని తన నివాసానికి తరలించారు. ఇంకా హాస్పిటల్ కి చేరుకున్నారు. హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా మొత్తము అక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇప్పటికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ మాగంటి ఇంటికి చేరుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రతి ఒక్కరు సంతాపం తెలిసి నివాళులు అర్పిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా కేసీఆర్ చేరుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలుపనున్నారు. వాళ్ళకి భరోసా ఇవ్వనున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికీ పార్టీలకు అతీతంగా ఒక్కొక్కరు కూడా నివాళులు అర్పిస్తున్నారు. సంతాపం కూడా తెలియజేసిన సందర్భం అయితే కనబడుతుంది. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న జన్మించారు. హైదరాబాద్లోని జన్మించారు. అంతేకాకుండా కృష్ణమూర్తి, మహానంద దంపతులకు మాగంటి గోపీనాథ్ జన్మించారు. అయితే గత కొంతకాలంగా కూడా వాళ్ళు రాజకీయ ప్రస్థానం అయితే కొనసాగుతుంది. 1980లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మాగంటి గోపీనాథ్ 1983లో బిఏ పట్టా పొందాడు ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో టీడీపీలో చేరినటువంటి మాగంటి గోపీనాథ్ అప్పటి నుంచి కూడా తన రాజకీయ ప్రస్థానం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొదట 2014లో ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మొదట ఎమ్మెల్యేగా గెలుపొందాడు. దాని తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు మాగంటి గోపీనాథ్. 2018తో పాటు 2023లో కూడా మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అయితే 1983లో టీడీపీలో చేరిన అనంతరం వివిధ రకాలైన పదవులు కూడా అనుభవించిన సందర్భం అయితే ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీలో నుంచి రాజకీయాలకు వచ్చినటువంటి మాగంటి గోపీనాథ్ 85 నుంచి 92 వరకు కూడా తెలుగు రాష్ట్ర యువత అధ్యక్షుడిగా కూడా తను పనిచేశారు. అంతేకాకుండా 1987 నుంచి 88 వరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హుడా డైరెక్టర్ గా పనిచేశారు. తర్వాత వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సందర్భం అయితే ఉంది. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలతో పాటు ప్రజలకు అండదండలో ఉంటూ తన రాజకీయ ప్రస్థానం అయితే కొనసాగింది. 3 హ్యాట్రిక్ ఉన్నట్టు 3 సార్లు ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి మరణం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి తీరని లోటు అని చెప్పేసి ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో విషాద స్థాయిలో అయితే అందుకున్నామని చెప్పుకోవచ్చు. మాగంటికి 2 కుమార్తెలు, 1 కుమారు ఉన్నాడు. ప్రస్తుతం అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. పూర్తి స్థాయిలో 2 కిడ్నీలు ఫెయిల్ అవడంతో తను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కూడా ఫిబ్రవరిలో ఆ తర్వాత కూడా కొద్దిగా బాడీలో ఉన్నటువంటి అదే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి వైద్యులు ధృవీకరించారు. దాంతో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటిని కూడా అంటే బాడీ పార్ట్స్, ఆర్గన్స్ అన్నిటి కూడా ఇన్ఫెక్షన్ సోకి పూర్తి స్థాయిలో తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అంతేకాకుండా
గత కొంతకాలంగా హాస్పిటల్లోనే అడ్మిట్ అవుతూ కూడా 10 days 15 days అట్లా ఉంటూ వచ్చేవారు. అయితే 2 రోజుల క్రితము తను హఠాత్తుగా అంటే హార్ట్ స్ట్రోక్ తో కింద పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఏజీ హాస్పిటల్ తరలించారు. వాళ్ళు వెంటిలేటర్ పైన చికిత్స అందించారు. 48 hours అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పేసి కూడా ఏజీ వైద్యులు చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే నిన్నటికి 48 hours పూర్తి అయింది. ఈ రోజు ఉదయం చికిత్సకు సహకరించట్లేదు. మాగంటి అంటే ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో విషమించిందని చెప్పేసి హాస్పిటల్ వైద్యులు తెలిపారు. 5 గంటల 45 నిమిషాల ప్రాంతంలో మరణించినట్టుగా కూడా వాళ్ళు బులెటిన్ విడుదల చేశారు. అయితే గత కొంతకాలంగా 2 రోజుల నుంచి హాస్పిటల్ చికిత్స పొందుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా అందుబాటులోనే ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపే అంత్యక్రియలు పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. తన నివాసం నుంచి మాదాపూర్ నుంచి తన నివాసం నుంచి జూబ్లీ హిల్స్ ప్రస్థానం వరకు కూడా అంతిమయాత్ర కొనసాగనుంది. జూబ్లీ హిల్స్ ప్రస్థానంలో అధికారికంగా మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించనుంది ప్రభుత్వం. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా 2-3 రోజులుగా ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి అయినటువంటి ఖర్చులన్నిటిని కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించిన సందర్భం కనబడుతుంది. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో అంటే ఇటు రాజకీయ రంగంలోనే కాకుండా సినీ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నాడు. కొన్ని సినిమాలకు కూడా ఆయన ప్రొడ్యూసర్ గా కూడా పనిచేసిన సందర్భం కనబడుతుంది. ఇటు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఒక్కొక్కరిగా కూడా తన నివాసానికి చేరుకొని నివాళులు అర్పిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మగంటి ఇంటికి చేరుకోనున్నారు. యాక్చువల్ గా నిన్ననే ప్రకటించారు. ఈ రోజు ఉదయం 11 ప్రాంతంలో ఏజీ హాస్పిటల్కి వెళ్లి మగంటి గోపీనాథ్ అంటే పరామర్శిస్తే కలవనున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. కానీ ఇంతలోకి అతను మరణించడం మరి కాసేపట్లో భౌతిక కాయానికి కూడా నివాళులు అర్పించిన సందర్భం అయితే కనబడుతుంది. భవిత ఫర్ ది అప్డేట్స్.